ఉండాలి కదా ఆమె లవ్లీ. ప్రభు నామమున ఈ పునరుద్ధాన దినం పరమ తండ్రిని ఆరాధించుటకు విచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు ఎవరైనా నూతనంగా వచ్చినట్లయితే వారికి ప్రేమపూర్వక స్వాగతం తెలియచేస్తున్నాను. ఈరోజు ఎవరిదైనా బర్త్డే, బ్యాప్టిజం డే, ఎవరిదైనా వెడ్డింగ్ యానివర్సరీ ఉన్న పెద్దవారిది, వారికి హార్టీ విషెస్ అండ్ కంగ్రాచ్యులేషన్స్ తెలియచేస్తూ ఉన్నాను. మంచిది ప్రియులారా, ప్రభు యొక్క కృపలో మరొక పునరుద్ధానం ఆయన సన్నిధిలో మనం ఆరాధించడానికి దేవుడు కృప చూపించాడు. పాడిన పాటలు, చేసిన ఆరాధన, చెప్పబడిన సాక్ష్యములు, వీటన్నిటిని బట్టి ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. కనీసం హల్లెలూయా అని చెప్పరు, ఆమెను కూడా, అది కూడా పొట్టిదే కదా, అది కూడా చెప్పలేం. కొందరిని చూస్తున్నాను పాటలు పాడుతున్నప్పుడు అలా చేతులు అక్కడ పక్కన పెట్టేశారు, చప్పట్లు కూడా కొట్టట్లేదు. అంటే ఎనర్జీ సేవ. ప్లీజ్ వాక్యాన్ని చూద్దాం. బుక్ ఆఫ్ రెవల్యూషన్ 1st చాప్టర్ 4-7 ఈరోజు మనం ధ్యాన భాగంగా చదువుకున్నాం. ప్రకటన వ్రాసిన ఆయన యోహాను భక్తుడు. ఎక్కడుండి రాశాడు అంటే ఆయన చూసిన ప్రత్యక్షమైనటువంటి విషయాలు ఏది కూడా అబద్ధం కాదు, దాయకుండా చెప్పేది ఆయన చెప్పాడు. ప్రతి ఒక్కటి మరుగంటూ మర్మమంటూ ఏమీ లేకుండా ఆయన చెప్పారు. వాస్తవంగా చెప్పాలంటే రోమన్ గవర్నమెంట్ హయాంలో ఇతన్ని జైల్లో వేశారు. ఎవరిని? యోహాను భక్తుడిని. ఎందుకంటే వాళ్ళు మోపిన నేరాలు 2 యోహాను మీద. ఏమిటి 2 నేరాలు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన యేసుక్రీస్తు సువార్త చెప్పటం, అది రోమన్ గవర్నమెంట్ దృష్టిలో నేరంగా పరిగణించారు. రెండవది ఆయన గురించి సాక్ష్యం ఇవ్వడం, అది కూడా నేరంగా పరిగణించారు. ఈ 2 నేరాలు చేసినందున అతన్ని జైల్లో వేశారు. అయితే ప్రియులారా, ఆలోచన చేస్తే ఎలాంటిది చిట్ట చివరి అంతిమ శిక్ష ఆయనకి విధించారు అంటే, అన్ని రకాల ప్రయోగాలు చేశారు యోహాను మీద చంపేయటానికి. అతన్ని వేడివేడి నూనె ఆ యొక్క పాత్రలో, ఆ బాండీలో కాగుతున్న నూనెలో ఆయన్ని పడేశారు. యేసుక్రీస్తు గురించి చెప్పనని చెప్పు, వద్దని చెప్పు అంటానికి. వేడివేడి నూనెలో పడేసి తీసిన ఆయన చర్మం మీద వెంట్రుక కూడా ఏమీ కూడా బాడవలేదు. ప్రైజ్ ది లార్డ్. ఇలా కాదని చెప్పి దిక్కుమాలిని చావు చచ్చిపోవాలనే ఉద్దేశంతో చుట్టూ నీళ్లు, మధ్యలో కీకారణ్యం, అరణ్యం, దట్టమైన అడవి, ఐలాండ్, పద్మాస్ ఐలాండ్, పద్మాసు లంక అని అక్కడ పడేశారు తీసుకెళ్ళి. ఆకలికి, దాహానికి, దిక్కుమాలిన చావు చచ్చిపోయి అక్కడే అస్థి పంజరంగా మారిపోవాలని ఆయన అక్కడ పడేశారు. చిమ్మ చీకటి. అలాంటి ప్లేస్లో పడేయడం ఆలస్యం. ఆయన మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తే దేవుడు చూపించిన దర్శనమే ఈ ప్రకటన గ్రంథం. హల్లెలూయా. ఆయన ఏదైతే చూశాడో దాన్ని దాయకుండా చెప్పాడు. రెవల్యూషన్ అంటారు. అసలు మీనింగ్ చెప్పాలంటే ప్రత్యక్షీకరణ. ఏది తనకు ప్రత్యక్షమైందో దాన్ని ఉన్నట్టుగా రాశాడు. ఒక ప్రొఫెసర్ గారు అన్న మాటని కొంతమంది పండితులు కూడా ఇలా చెప్తూ ఉంటారు. ప్రకటన గ్రంథం చదవటం సైతానికి ఇష్టం లేదంట. ఎందుకు అలాగనుకుంటే ఆదికాండం చదవటం కూడా ఇష్టం లేదంట. చాలామంది బైబిల్స్లో ఫస్ట్ పేజీలు కొన్ని చిరిగిపోతాయి, ఆఖరి పేజీలు కొన్ని చిరిగిపోతాయి. ఫస్ట్ బుక్ ఏంటి? జెనసిస్, ఆదికాండం. లాస్ట్ బుక్ రెవల్యూషన్, ప్రకటన. ఎందుకు సాతానుకి మంట అంటే, ఫస్ట్ పేజీలో మానవుని పతనం కనబడుతుంది, మనిషి ఎలా పడిపోయాడు, డిప్రావిటీ ఆఫ్ మ్యాన్. చివరి పేజీలో సాతాను పతనం కనబడుతుంది, డిప్రావిటీ ఆఫ్ సాటాన్. అర్థమైందా? మనిషి ఎలా పడిపోయాడో ఆదికాండంలో కనబడుతుంది, సాతాను ఎలా చచ్చిపోతాడో, ముగింపు అయిపోతుందో అది ఎక్కడ కనబడుతుంది? ప్రకటనలో. ఈ 2 చదవకూడదు మనిషి, చదివితే బాగుపడిపోతాడు. అందుకనే ఆ 2 పేజెస్ సిరిగిపోతే అని కడుపు మంట అంటారు. నేను అనలేదు,
కొందరు అంటారు. ఓకేనా? సో ఆయన యోహాను తనకు కలిగిన దర్శనాన్ని 22 పేజీల్లో 22 అధ్యాయాలు రాసి పెట్టాడు. ఇక్కడ చూస్తే ఎందుకు ఎవరికి రాస్తున్నాడు అంటే 7 సంఘాలకు అనేటువంటి మాట. 7 సంపూర్ణ సంఖ్య, 7 ఆత్మలు అంటాడు. అంటే సర్వలోకంలో ఉన్న సమస్త సంఘాలకు కూడా ఇవి సాదృశ్యంగా ఉన్నాయి. సంఘాలకు ఎందుకు రాస్తున్నాడు అంటే సంఘాలు కొన్ని ఎలా ఉన్నాయంటే, నేను విమర్శించేయటానికి కాదు, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను. కొంతమంది సంఘములో సంఘస్థులు ఉంటారు కానీ ఆధ్యాత్మికంగా వెలుగు లేకుండా జీవిస్తారు. అప్పుడప్పుడు చూస్తాను, కొన్ని ట్యూబ్లైట్లు అన్ని స్విచ్లు వేస్తాం, అన్ని వెలుగుతాయా? వేసిన అరగంటకో 6 గంటలకో వెలుగుతూ ఉంటాయి కొన్ని. అందరూ కూడా వెలిగించబడాలి ఆధ్యాత్మికంగా, దాని కొరకే ఇవి రాసి పెట్టాడు. ఈరోజు చదువుకున్న భాగంలో మొదటి నుంచి 4 నుంచి మీరు చదువుకుంటూ వచ్చారు. క్రీస్తు త్యాగము, క్రీస్తు ప్రేమ ఇవన్నీ కనబడుతూ ఉంటాయి. ఎస్పెషల్లీ ప్లీజ్ రీడ్ వర్స్ 7, 7వ వచనం చదవండి. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. చాలు, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. వచ్చి ఆయన ఎవరు? క్రీస్తు ప్రభువారు. అవునా కదా విషయం? ఆయన ఎలా వస్తున్నాడో రాయబడి ఉంది ఇక్కడ విషయమే. సో ఈరోజు మీకు ఇచ్చే వాక్యం యొక్క అంశం, టుడే టాపిక్ ఆఫ్ ద మెసేజ్, క్రైస్ట్ విత్ ద క్లౌడ్స్. మేఘారూఢుడైన క్రీస్తు, మేఘారూఢుడైన క్రీస్తు, క్రైస్ట్ విత్ ద క్లౌడ్స్. ఇదిగో అన్న పదం ఉంది అక్కడ. ఇదిగో అంటే దగ్గర దూరమా చెప్పాలి, మీకు ఇలా అర్థం అవుద్దాం. ఇందా అంటే, ఇందా అంటే ఏంటి? ఇదిగో. అందా అంటే అదిగో, దూరం. మీకు ఎక్కుతుందా నేను చెప్పేది బుర్రలోకి? నా సబ్జెక్టులో లేదు కానీ ఒక రెఫరెన్స్, రెవల్యూషన్ 3:20. ఇదిగో తట్టుచున్నాను. చాలు. అక్కడ కూడా ఏమంటాడు? ఇదిగో. ఇదిగో అన్నమాట చాలాసార్లు ఉన్నా, అలా చూపించడం నా ఉద్దేశం కాదు. తలుపునొద్ద నిలబడి తడితే తలుపుకి ఎంత దూరంలో ఉన్నట్టు? ముందే. అవునా? ఇదిగో, ఇక్కడే, ఇక్కడే, ఇదే. నీకు కనపట్లేదా? సరిగా చూడు. ఇదిగో ఇక్కడే, ఇందా, చాలా దగ్గర. తలుపు మందం ఎంతండి? తలుపు తట్టుచున్నాడంటే వినపడాలా వద్దా? కొంతమంది ఇనప గెడలు పెట్టేశారు, బేగం తాళం వేసేశారు. ఆలోచన చేయండి. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ఇప్పుడే రావచ్చు అన్నట్లు. క్రైస్ట్ విత్ ద క్లౌడ్స్, మేఘాల మీద ఆయన వస్తున్నాడు. అర్థమవుతుందండి? మనం ఒక పాట కూడా పాడుతుంటాం. ఏం పాట అది? మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా శ్రమకాలం, లోకమంతా శ్రమకాలం, విడువబడుట బహుఘోరం, విడువబడుట బహుఘోరం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటా. మేఘాల మీద వస్తున్నాడు. అయితే ఆయన ఎటువంటి వాడు? ఆ కింద వచ్చిన వాళ్ళు అంటాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును. రెవల్యూషన్ 1:7లో ఆయన్ని పొడిచిన వారును ఆయన్ని చూస్తారు. అందరూ ఏం చేస్తారంటే భోజనులు రొమ్ము కొట్టుకుంటారు ఆయన రాకడ చూసి. విడువబడిన వారందరూ ఏమవుతారండి? రొమ్ము కొట్టుకుంటారు. ఆయన్ని పొడిచిన వారంటే అక్షరార్థంగా పొడిచిన వారని నేను ఇక్కడ చెప్పట్లేదు.
దూషించిన వారు మాటలతో గుచ్చుతున్నాం అంటారే, మాటలు ఎలా గుచ్చుకుంటే కొందరికి, అవునా కదా, కొట్టక్కర్లేదురా ఒక మాట చాలంటారు. అది ఆయన్ని దూషించిన వారు, ఆయన నిందించిన వారు ఆయన చూస్తారు. మేఘారూఢుడైన క్రీస్తు. మరి ఆయన వచ్చే సమయానికి మనం ఎలా ఉండాలి, ఆయన ఎలా వస్తున్నాడు, ఆయన ఏమై ఉన్నాడు, మేఘారూఢుడైన క్రీస్తు ఎలా ఉన్నాడు. ఇప్పుడు మేఘాలతో రాక, అంతకుముందు రాలేదా, వచ్చాడు, కానీ అప్పుడు మేఘారూఢుడిగా రాలేదు, కరుణామయుడిగా జన్మించాడు, కన్యమరియ గర్భాన జన్మించాడు. దట్ మీన్స్ లోక రక్షకుడిగా వచ్చాడు. ఆయన వచ్చి పరిస్థితిని చూసి ఏడ్చాడు. ఇప్పుడట రొమ్ము కొట్టుకుంటారు ప్రజలు. ఇక మొదటి రాకడలో ఆయన వచ్చి యెరూషలేము పట్టణాన్ని చూసి ఏం చేశాడు, ఏడ్చాడు. లూక్ 19:41, లూకా 19:41 సందర్భానికి ఒక్కటి చూపిస్తాను. లూకా 19. ఆయన పట్టణంనకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి ఏం చేశాడంటే, చూసి ఏడ్చాడు. బా, దేవుడు ఏడవడం ఏమిట్రా అనుకోవచ్చు. అంత దుఃఖం ఆయనకి కలిగింది ఆ పరిస్థితిని చూసి. యెరూషలేము పట్టణమును చూసి అంటే ఏంటంటే దాని అర్థం పట్టణ ప్రజలు, కేవలం పట్టణం అనే కాదు, అన్ని ప్రాంతాలు. ఈరోజు ఒకటే నువ్వు ప్రశ్న వేసుకో, నేను నా దేవుని దుఃఖ పెడుతున్నానా అనేది ప్రశ్న వేసుకో. ఆన్సర్ నీ దగ్గరే ఉంటుంది. నేను నా దేవుణ్ణి ఏడిపిస్తున్నానా, నా యాటిట్యూడ్ దేవునికి అయిష్టంగా ఉందా, చెక్ చేసుకో ఒకసారి. ఎవరో నిన్ను వేలెత్తి చూపించకముందే నిన్ను నీవే ప్రశ్నించుకో, నేను ఎలా ఉన్నాను, నా దేవుని దుఃఖ పెడుతున్నానా, చెక్ చేసుకోవాలి. ఆలోచించేయండి ప్రియమైన సంగమా. ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు తన పరిశుద్ధ సంఘమును తీసుకుని వెళ్ళటానికి. మనం ఎలా ఉండాలి ఆయన వచ్చేటప్పుడు? ఆయన ఎటువంటి మేఘమై ఉన్నాడు? మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. ఆయన ఎటువంటి మేఘమై ఉన్నాడు? కొన్ని విషయాలు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, బుక్ ఆఫ్ ఎగ్జోడస్ చాప్టర్ 40:35, నిర్గమాకాండం 40వ అధ్యాయం 35వ వచనం. యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరం మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళలేకుండెను. మేఘము మందిరము నుండా నిండెను. అర్థమవుతుందండి? ప్రత్యక్ష గుడారం అంతా కూడా గొప్ప వెలుగు, అగ్నిమయం, ప్రకాశం. మేఘము అక్కడ నిలబడుట చేత ఆ మందిరమంతా కూడా వెలుగుతో నిండిపోయింది. మోషే లాంటి పరిశుద్ధుడు కూడా ఏం చేయట వెళ్ళలేకపోయాడు. ఇక్కడ మేఘము అనేది నేను యేసుక్రీస్తుకు సాదృశ్యంగా చెప్తున్నాను. దేన్ని నింపెను? మందిరమును నింపెను. చాలా జాగ్రత్తగా నేను మీకు వివరిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది ఎటువంటి మేఘము, ఆయన ఎటువంటి మేఘారూఢుడుగా వస్తున్నాడు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ వాజ్ ఫిల్డ్, నింపబడిన మేఘము. నింపబడిన మేఘము. మందిరము నిండా కూడా మేఘము చేత నింపబడేది. మేఘము గొప్ప వెలుగు, అగ్ని, తేజస్సుతో నింపబడింది మందిరము. ఇప్పుడు మరలా చెప్తాను. దేహము దేవాలయం అంటాం, అవునా కదండి? నేను పై గురించి చెప్పట్లేదు. నిజంగా మందిరం ఏది ఇక్కడ? దీంట్లో హృదయం. అర్థమైన విషయమే. ఇది దేనితో నింపబడాలి? మేఘము దేవుడు అనగా దేవుని ఆత్మ చేత నింపబడాలి. మేఘారూఢుడైనటువంటి క్రీస్తుని ఎదుర్కొనే పరిశుద్ధ సంఘముగా మనం ఉండాలి అంటే మనము నింపబడిన మేఘముగా తయారవ్వాలి. ఎందుకంటే ఆయన నింపబడిన వాడు, నింపేవాడు ఎప్పుడు కూడా మనము నింపబడాలి. హల్లెలూయా. దేవుని ఆత్మ చేత నింపబడాలి. మీకు అర్థమైంది ఇప్పుడు విషయమే? మేఘము వచ్చినప్పుడట ఎవ్వరూ దానిలోకి వెళ్ళలేకపోయారు. ఆ మందిరం నిండా నింపబడినప్పుడు నువ్వు ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత నింపబడతావో
ఎవ్వరు కూడా నేను బీట్అవుట్ చేయలేరు. ఎనీ వన్ పర్సన్. దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు నీ మాట దేవుడు మాట్లాడినట్లే ఉంటుంది. నీ చూపులో దైవ కళ ఉట్టి పడుతుంది. నీ ఆలోచన నెంబర్ 1గా ఉంటుంది, ఎవరికి హాని చేయదు. నీ నడత అనేక మందికి రోల్ మోడల్గా ఉంటుంది. ఇట్ వాజ్ ఫిల్డ్. ఈ మందిరము ఆయన చేత నింపబడాలి. అప్పుడు మేఘారూఢుడైన క్రీస్తుని మనం ఫేస్ చేయగలుగుతాం. యాక్ట్స్ 2:4, అపోస్తుల కార్యం 2:4 చదువుదాం. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్ని భాషలతో మాట్లాడసాగి. చూస్తారా, అందరూ ఆ మేడగదిలో కూడిన వారందరూ ఆత్మచేత నింపబడిన వారై. ఇది మీరు నోట్ చేసుకోవాలి పిల్లరా. కొందరు అని రాయలేదు అక్కడ. మేడగదిలో 120 మంది పరిశుద్ధులు అంటారు, కానీ చరిత్ర ప్రకారం చూస్తే ఇంకా కొంతమంది ఉన్నారు. అయితే వారందరూ కూడా ఆత్మచేత నింపబడిన వారై. దైవాత్మచేత నింపబడిన వారు దేవుని పలుకులే పలుకుతారు. దురాత్మచేత నింపబడిన వారు దుష్ట పలుకులే పలుకుతారు. వారు ఆత్మచేత నింపబడ్డారు. అందుకని దేవుడు వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది మాట్లాడారు. వారు మాట్లాడిన ఆ అన్య భాషలు ఏమిటి అంటే, వీరి జీవితంలో ఎన్నడూ కూడా ఆ భాష వారి నోట మాట్లాడలేదు. నిరక్షరాస్యులైనటువంటి వారు అక్కడ నిలబడి విడ్డూరంగా చూస్తున్న ప్రజల యొక్క భాష ఏమిటో వీళ్ళు మాట్లాడారు. ఎన్నడూ చదువుకోలేదు. అరే, ఈ చదువులేని వ్యక్తి మా భాష ఎలా మాట్లాడుతున్నాడు? అర్థమైన విషయమే. ఆత్మచేత నింపబడిన వారై. అందరూ ఆత్మచేత నింపబడేవారు. ఇజ్రాయిల్ ప్రజలు సీను అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు మనం ముందు చదువుకున్నాం. యెహోవా తేజస్సు ఆ ప్రత్యక్ష గుడారాన్ని కమ్మింది. గుడారం అంటే ఈ దేహం. ఆ ప్రత్యక్ష గుడారంలో మేఘం ఎక్కడ? మందిరములో. మందిరం దీంతో నింపబడాలి. కొంతమంది అంటారు, ఇది ఓకే సార్, మరి ఇది ఓకే సార్, మరి ఇది. దానికి చెప్తాను. శామ్ 81:10, కీర్తన 81:10, కీర్తన 81:10. ఐగుప్తీయుల దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు నాకు యెహోవాను నేనే. నీ నోరు బాగా తెరువుము, నేను దాన్ని నింపెదను. ఓకేనా? సాటిస్ఫై? ఏది కావాలంటే అది ఇస్తా అన్నాడు. అందుకే అంట, తిండి కోసమే ప్రయాస కాదు. కొంతమంది సండే ముక్కలేంది ముద్ద తోసేయి, ప్లేట్ అక్కర్లా, నాకు అక్కర్లేదు. నీ నోరు బాగుగా తెరువుమో, నేను దానిని కేవలము తిండి గురించి ఆలోచన కాదండి. మనం భుజించాల్సినవి ఆయన మాటలు. ఏంటండి? ఆయన మాటలు. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు, ఆయన నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాము. వాక్యమనే ఆహారాన్ని భుజించాలి. ఆత్మతో నింపబడాలి అంటే వాక్యమనే ఆహారాన్ని భుజించాలి. ఆ మేఘము పూర్తిగా నింపబడుతుంది. మేఘారుడైనటువంటి క్రీస్తు మనలో ఉంటాడు, మనల్ని ఏల్తాడు. కొమ్ములో తైలము నింపబడినట్లుగా, కొట్లలో ధాన్యం నింపబడినట్లుగా మన హృదయము దేవుని ఆత్మచేత నింపబడాలి. ప్రైజ్ ది లార్డ్. ఇట్ వాజ్ ఫిల్డ్. నింపబడినటువంటి మేఘం. నీ హృదయం ఈరోజు ఈ క్షణం దేనితో నింపబడి ఉంది? స్వార్థమా? నాకే దక్కాలి, నేనే ఏలాలి, నాకు పేరు రావట్లేదు, నన్నెవరు పొగడట్లేదు, నన్ను అసలు గుర్తించారా? ఇటువంటి వైషమ్యాలు పోవాలి. నువ్వెంతగా దేవుని సన్నిధిలో అణిగి మణిగి జీవిస్తూ ఉంటావో, ఎంతగా దేవుడు ఈరోజు నాతోనే మాట్లాడుతున్నాడని ఆ మాటలను స్వీకరించి భుజిస్తావో, అంతగా ఆత్మచేత నువ్వు నింపబడతావు. ప్రైజ్ ది లార్డ్. గుర్తించండి. కొమ్ములో తైలాన్ని నింపగలడు ఆయన.
కొట్టలో ధాన్యాన్ని నింపగలడు ఆయన. ఈరోజు మన హృదయం దేంతో నిండి ఉంది? ఏం భుజిస్తున్నాం? నీ నోరు బాగుగా తిరుగు దాన్ని నింపేదను అంటే కేవలం ఈ తిండి మాత్రమే కాదు, వాక్యం అనే ఆహారాన్ని భుజించాలి. ఇట్ వాజ్ ఫిల్డ్. ఆయన మేఘాలు ప్రతి నేత్రం ఆయన చూచును. పొడిచిన వారు కూడా చూస్తారు. నువ్వేం బాధపడద్దు. నిన్ను అన్నారు అంటే నిజంగా నీవు నీతిమంతురాలుగా జీవిస్తూ కూడా నువ్వు దూషణ పాలవుతున్నావంటే ఆ తిట్లు ఎవరికి? నీలో ఉన్న దేవుణ్ణి. అలా కాకుండా నీవు వ్యర్థమైనటువంటి పనులు చేసి దేవునికి విరోధమైన పనులు చేసి నిన్ను తిట్టారు అంటే అవి నీకే, అవి నిన్నే. మీరు తప్పుడు పనులు చేసి నన్ను తిడుతున్నారు దేవుడా నువ్వే చూసుకో అని ప్రార్థన చేయొచ్చా? ఏమండి? అవన్నీ నీకే. నువ్వేమో నడత బాగోకుండా అవన్నీ నీకే అంటే ఆయన ఎందుకు తీసుకుంటాడు? ప్రభు క్లియర్గా చెప్పాడు, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి దూషించినప్పుడల్లా మీరు ధన్యులు, పరలోకముందు మీరు సంతోషించి గంతులు వేయండి, పరలోకముందు మీ ఫలము అధికము. నా నిమిత్తం, ఆయన నిమిత్తం అయితే. మనము క్యారెక్టర్ పాడు చేసుకుని తిట్లు తింటా అవి నీకే అంటే ఆయన ఎందుకు తీసుకుంటాడు? రిజెక్ట్. ఇది నీకేరా బాబు. నువ్వు నింపబడాలి, ఆత్మచేత నింపబడాలి. ఇట్ వాజ్ ఫిల్డ్. నింపబడిన మేఘం ఇది. ఆలోచించండి ఆ విషయాలు. సెకండ్ థింగ్, రెండో విషయాన్ని చూద్దాం. కమ్ టు 1 Corinthians chapter 10, ఫస్ట్ 2 verses. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూద్దాం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియబడకుండా నాకు ఇష్టము లేదు. చెప్పమ్మా, మాకు తెలివితేంటి? అదేదనగా మన పితరులందరూ మేఘం క్రింద నుండిరి. మేఘము క్రింద ఉన్నారు. వారందరూ సముద్రంలో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తిస్మము పొందిరి. చాలు. కొంతమంది అంటారు కదా, ఓల్డ్ టెస్ట్మెంట్ వాళ్ళు బాప్తిస్మం పొందారా అంటారు. అవునా కదా? అబే వాళ్ళు సున్నతి పొందారంటారు కొందరు. ఇక్కడ జరిగిన సంఘటన చూద్దాం మనం ఒకసారి. వారందరూ మేఘము క్రింద ఉన్నారు, ఇజ్రాయేలీలు. అప్పుడు వాళ్ళ ప్రయాణం ఎక్కడ? రెడ్ సీ, ఎర్ర సముద్రంలో ఉంది. దేవుడు వీళ్ళ ప్రయాణానికి సౌలభ్యం కోసం, ఫరో సైన్యానికి దొరకకుండా ఉండటం కోసం ఏం చేశాడు? ఈయన సముద్రమును 2 పాయలుగా చేశాడు. అంటే దారి ఏర్పడింది. ఈ పాయ ఇలా గోడలాగా, ఈ పాయ ఇలా గోడలాగా ఉంది. మధ్యలో ఆరిన నేల. పైన ఏముంది వీళ్ళకి? మేఘం. సరే, మేఘంలో ఏముంటాయి? చదువుకున్నారు కదా. మేఘంలో ఏముంటాయి? వాటర్. అయ్యో, సరే. ఇటు పక్క నీళ్లు గోడలాగా ఉన్నాయి, ఇక్కడే ఉన్నాయి వాటరే. ఇటు ఒక గోడ, ఇటు కింద ఆరిన నేల. అంటే నేల కింద ఏముంది? వాటరే. ఓ బాబోయ్, చుట్టూ ఏముందండి? మధ్యలో వీళ్ళు నడుస్తున్నారు. ఇందక్కడ మందిరము నింపెను హృదయం. ఇప్పుడు పైన చుట్టూ ఇది ఏమిటంటే ఆవరించిన మేఘము. సెకండ్లీ, ఇట్ వాజ్ ఎన్వలప్డ్. ఆవరించిన మేఘం. నా దేవుడు నా హృదయంలో ఉన్నాడు అంటమే కాదండి, బయట కూడా నీ దేవుడు నీలో ఉన్నాడని కనపడాలి. నీ హృదయంలో ప్రభు ఉన్నాడని తెలియాలా వద్దా? తెలియాలి. అదొక టెస్ట్ మనీ అనుకో, ఏమన్నా అనుకో, నీ నడతను బట్టి ఉండాలి అంతా కూడా. ఇట్ వాజ్ ఎన్వలప్డ్, ఆవరించిన మేఘము. కొంతమంది అంటారు చూసారా, నిన్ను అది బాగా పట్టేసిందిరా, అది బాగా నిన్ను ఆవరించేసింది, కాబట్టి అది ఎడ చెప్తే అలా చేస్తున్నావు. ఎలా అంటే అలాగున్నావు. వారట పైన సముద్రం, మేఘములో నీళ్లు, చుట్టూ నీళ్లు, ఆ మధ్యలో వాళ్ళు ఉన్నారు. అక్కడ ఏమని రాస్తున్నాడంటే భక్త పౌలు, వారందరూ కూడా బాప్తిస్మము పొందిరి అన్నాడు. ఇప్పుడు నీళ్ళల్లో మునిగినప్పుడు మరి అది అంతే కదమ్మా, అవునా కదా?
పొందలేదంటే నువ్వెవరు, నేనెవరు? లేఖనం చెప్తుంది. వారు ఆరిన నేల అంటే రోడ్డు మీద వెళ్ళినట్టు కాదు, వారి కోసం దేవుడు ఆ నేలను ఆరేటట్లు, నడిచేటట్లుగా చేశాడు. వారిని ఆవరించిన మేఘం. ఇట్ వాజ్ ఎన్వలప్డ్. నేనేమంటున్నానంటే, మన హృదయమును కడుక్కున్నట్టుగా మన అవయవాలను కూడా కడుక్కోవాలి. అండర్స్టాండ్? అర్థమైందా? మన హృదయాన్ని శుద్ధి చేసుకుంటే మాత్రము చాలదు, మన అవయవాలను కూడా శుద్ధి చేసుకోవాలి. మేఘము చేత. మేఘావృతం అంటే ఏంటి? మేఘావృతం అనే పదం వింటాం కదా మనం. అంటే చిన్నప్పుడు నాతో చెప్తుండాడు, మీతో కూడా చెప్తారులే, మేఘాలు నీళ్లు తాగడానికి వెళ్తున్నాయి, వచ్చినాక కక్కేస్తాయి అని చెప్పేవాళ్ళు. మేఘాలు జర్నీ చేస్తుంటే నీళ్లు తాగడానికి వెళ్తున్నాయి, అయ్యో జంతువులా, తాగొచ్చేసి కక్కేస్తాయి అనేవాడు. ఆకాశం మేఘావృతంగా ఉంది అంటారు. అంటే వర్ష సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఆవరింపబడినటువంటి, ఆవరించిన మేఘము. కంప్లీట్గా మనము దేవుని చేత నింపబడి ఉండాలి. హృదయం మాత్రమే కాదు, కవర్ కూడా. ఎన్వలప్డ్ అంటే అదే కదా మరి. ఆవరించిన మేఘం. ఈ మాటలు కూడా మీరు వినుంటారు. ఏమని? ఆ అమ్మాయి లోపల ఒకటి ఉంటుంది, బయట ఒకటి మాట్లాడుద్ది. విన్నారా ఈ మతాన్ని? లోపల ఒకటి ఉంటుందట, బయట ఇంకోటి మాట్లాడతారట. అది కరెక్ట్ కాదు కదా? అవునా కదండి? ఒకవేళ లోపల ఇంకో దాన్ని పెట్టుకుని బయట మాట్లాడుతున్నా కాసేపటికి లోపల ఉన్నది బయటికి రాక తప్పదు, మాటల్లో మాటగా వచ్చేస్తుంది. అందుకే హృదయం శుద్ధితో పాటుగా అవయవాలను కూడా శుద్ధి చేసుకోవాలి. అవయవాల శుద్ధి అంటే ఒకటి రెండు చెప్తాను. చేతులు దోషం అంటకుండా చూసుకోవాలి. భజించేసేది ఈ చేతులే, శపించేది ఈ చేతులుగా మారకూడదు. దోషం అంటకూడదు. కాళ్ళు దేవాలయానికి, దేవుని ఆలయానికి ఆరాధించడానికి కోసం, ఈ కాళ్ళు పాపపు స్థలాలకి వెళ్ళకూడదు. పెదవులు, ఇవే అవయవాలు అంటే చెప్తున్నాను. మొత్తం ప్రతి ఒక్కటి మీరు అర్థం చేసుకోండి. శుద్ధి చాలా అవసరం అండి. అలాగని ఏదో ఒకరోజు వాక్యాన్ని విని, ఏదో ఒక రాత్రి వాక్యం విని ఉద్రేకంతో నేను మారిపోయాను, నేను కడిగేశాను, కడుక్కున్నాను, నాకు బాప్తీసం ఇచ్చేయండి అనేవాళ్ళు కూడా లేకపోలేదు. అర్థం? ఇచ్చేవాళ్ళు కూడా లేకపోలేదు. నిన్ను పూర్తిగా మేఘము ఆవరించుట. కడుక్కున్న తర్వాత మళ్ళీ బురద చేసుకోకూడదు. అండర్స్టాండ్? అర్థమైన విషయం పిల్లలు. శుద్ధి అయినాం, స్నానం చేసాం, మళ్ళీ మట్టి చేసుకుంటామా? చాలామంది కడగబడిన తర్వాత కూడా మరలాగా బురదలో పందిలాగా దొర్లుతున్నారు. అది చాలా దుఃఖకరమైనటువంటి విషయం. మేఘము ఆవరించాలి. ఇట్ వాజ్ ఎన్వలప్డ్. భూతం ఆవరించడం కాదు, మేఘం ఆవరించడం. చుట్టూ కూడా ఫెన్సింగ్ అనండి, మీరు కంచి వేయటం అనండి, ఎలాగైనా ఉండండి, నీ చుట్టూ ఆయన ఆవరించి ఉండాలి. ఏ అపాయం మన దగ్గరికి రాదు. మనుష్యులు భయపడకూడదట. విశ్వసించిన మనుషుడు కలవరపడడు. భయపడుట వలన ఉరి వచ్చును అనుంది బైబిల్. అర్థమైందండి? భయపడకూడదు. ఆయన మన తోడున్నాడు. ఆయన ఒక దృష్టాంతాన్ని చెప్తాను, వినండి జాగ్రత్తగా. ఒక దైవ సేవకుడు చాలా సుదూర ప్రాంతం ఒక మీటింగ్కి వెళ్ళారు. ఆయనకి భార్య, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. ఒక ఆడపిల్ల, ఒక మగపిల్లాడు. జస్ట్ 9-10 సంవత్సరాల వయసు వాళ్ళకి. మీటింగ్కి వెళ్ళాడు. అక్కడ లేట్ అయిపోయింది. ఆ మీటింగ్ అయ్యేటప్పటికి చాలా లేట్ అవటం వలన ఆ ఊరికి వచ్చే బస్సులేమీ లేవు. అలాగని నడిచి చాలా దూరం రాలేరు. ఏం చేయాలో అర్థం కాలేదు ఆయనకంటే. ఆ రాత్రే ఆ స్టేజీ మీదే పక్క వేసుకుని పడుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకున్నాడు. ప్రభువా, నా భార్య బిడ్డలు అక్కడ ఒంటరిగా ఉన్నారు, వారికి ఎవరు తోడు లేరు, మీరే కాపాడాలి, మీరే ఆ ఇంటి చుట్టూ కంచెగా వేయండి అని ప్రార్థన చేసుకుని పడుకుని పోయి తెల్లారి లేచి ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తుండగానే ఇద్దరు పిల్లలు ఎదురొచ్చేసారు. డాడీ అంటే ఎదురొచ్చేసారు. అమ్మా అంటే ఎత్తుకున్నారు. రాత్రి మన ఇంటికి ఏంజిల్స్ వచ్చారు డాడీ అని చెప్పారు. ఎవరు?
ఏంజిల్సా, దేవదూతలా? నీకెట్లా తెలుసు? క్యాలెండర్లో చూపించావే దేవదూతల ఫోటోలు, అలా ఉన్నారు డాడీ. నిజమా? అవును డాడీ. వాళ్ళేం చూసుంటారు? వాళ్ళు చెప్తున్నారు. ఏం చేశారమ్మా అంటే, 2 ఏంజిల్స్ ఏమో మా మంచం అటుపక్కన ఇటుపక్క ఉన్నారు. 2 ఏంజిల్స్ ఏమో ఇంటికి మెయిన్ డోర్ ఉంటుంది కదా, అటొకరు ఇటొకరు ఉన్నారు. ఇంకొక 2 ఏంజిల్స్ ఏమో ఇంటి చుట్టూ తిరుగుతున్నారు డాడీ. కలగంది ఆ పిల్ల. నిజముగా నీవు దైవికమైనటువంటి విధానమైన జీవితం జీవిస్తే నీ చుట్టూ కూడా ఆయన ఆవరింపు చేస్తాడు. ఆయన ప్రైజ్ ది లార్డ్. ఆ పిల్ల చెప్పినటువంటి మాట అది. ఇట్ వాజ్ ఫిల్డ్, ఇట్ వాజ్ ఎన్వలప్డ్. ఆవరించినటువంటి మేఘం అండి. చాలామందికి అర్థం కాని పరిస్థితి. దేవుని వాక్యములు సెలవిస్తోంది, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లుగా ఆయన యందు భయభక్తులు గల వారి చుట్టూ దేవుడు ఎప్పుడు కూడా కాపుదల ఉంటాడండి. ఆయన యందు భయభక్తులు గల వారి చుట్టూ ఏ అపాయమును నీ గుడారం యొద్దకు రాదు. అనేక మంది 10,000 మంది దండెత్తి వచ్చినను అపాయము నీ యొద్దకు రాదు. ఎప్పుడు? ఆ మేఘము చేత నీ చుట్టూ ఆవరించబడి ఉన్నప్పుడు. ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. కేవలము నా హృదయంలో దేవుడున్నాడు, బయటికి ఎట్టుంటే ఏంటి అంటారు. ఈ సందర్భాలు మనం న్యూస్లో కూడా చూస్తుంటాం, పేపర్ న్యూస్లో. ఏమిటది? మనస్సు ఒకడికి మనువు ఒకడితో అంట. మనస్సు ఒకడితో మనువు అంటే మ్యారేజే. అదే మనసు వేరే వాడి దగ్గర ఉంది, దేహం నువ్వేనో చేసుకో అంటే దరిద్రం కదా అది. ఆలోచించండి. దేహము దేవాలయమే. ఇన్నర్ ఎక్స్టర్నల్ అంతా కూడా ఇంపార్టెంట్. ఇది దేవుని చేత నింపబడాలి, ఇది దేవుని చేత కప్పబడాలి. దేవుని చేత ఎలా ఉండాలండి? ఆవరించబడుట. ఆవరించినటువంటి మేఘం. ఇట్ వాజ్ ఎన్వలప్డ్. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. ఎవరిని తీసుకుని వెళ్తాడు? పరిశుద్ధులు అంటే ఎక్కడ? హృదయంలో పరిశుద్ధత ఉండాలి, దేహపు అవయవాల్లో కూడా పరిశుద్ధత ఉండాలి. కళ్ళల్లో కూడా నువ్వు పాపం చేయకూడదు, కళ్ళల్లో కూడా నువ్వు తప్పు చేయకూడదు. అందుకే అంటాడు, అవయవాలను శుద్ధి చేసుకో, మిమ్ముని మీరు కడుగుకొనుడి అంటాడు యెషయా గ్రంథంలో. శుద్ధి చేసుకునుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా క్లీన్సింగ్ శుభ్రపరచుకోండి. మీ చుట్టూ కూడా దేవుడు ఆవరించాలి. ఆ మధ్యన ఒక డైలాగ్ కూడా వచ్చింది, నా చుట్టూ వైఫై లాగా తిరుగుద్దని. వైఫై లాగా దేవుని యొక్క కాపుదల నీకు ఉండాలి. ఇట్ వాజ్ ఫిల్డ్, ఆవరించినటువంటి మేఘముగా, నింపబడిన మేఘముగా, ఆవరించిన మేఘముగా ఆయన ఉన్నాడు. మరి మనం నింపబడ్డామా? మన చుట్టూ ఆయన్ని పెట్టుకున్నామా? కొన్ని పర్యాయాలు ప్రియులారా, మన చుట్టూ ఎంతమందిని పెట్టుకున్నా మన ప్రాణం ఉంటుందో లేదో మనకి తెలియదు. ఆయన సెలవియ్యకపోతే మనం ఏమవుతామో మనకి తెలియదు. ఆయన సెలవు అయితేనే మనం బ్రతుకుతాం. మరికొన్ని విషయాలు నెక్స్ట్ సండే చూద్దాం. ప్లీజ్ ఆల్ క్లోజ్ యువర్ ఐస్. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థనాపూర్వకంగా ఉందాం. విన్న వాక్యాన్ని నెమరు వేసుకుందాం. యేసు నీకు వందనాలు, ప్రభువా నీకు స్తోత్రాలు. నాయన, మేఘారూఢుడై మీరు రాబోతూ ఉన్నారు. ఈలోపు మేము సిద్ధపడాలని చెప్తూ ఉన్నావు. ఎస్, నింపబడిన మేఘం వలె, ఆవరించినటువంటి మేఘము వలె మేము జీవించాలి. మీరు అట్టివారై ఉన్నారు తండ్రి. మీ రాకడ కొరకు మేము సిద్ధపడుతూ ఉంటాము నాయన.
దేహమన్నీ, మా హృదయాన్ని, మా మనస్సును మేము శుద్ధీకరించుకుంటాము అన్నట్లయితే మీ కుడి చేయి పైకెత్తి దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేయండి. ఎవరు చూడొద్దు, నీ ప్రక్కన ప్రభు నిలబడ్డాడు. ప్రభువా, నీ రాకడ కొరకు నేను సిద్ధపడతాను, నువ్వు ఎప్పుడు వచ్చినా నేను నీతో రావడానికి సిద్ధంగా ఉంటాను తండ్రి అన్నట్లయితే ప్లీజ్ రైజ్ యువర్ రైట్ హ్యాండ్ అండ్ ప్రైజ్ గాడ్ జాయ్ఫుల్లీ. థ్యాంక్ యూ మై డియర్ చర్చ్. ప్లీజ్ పుట్ డౌన్ యువర్ హ్యాండ్స్. మీ చేతులు దించండి, మీకోసం ప్రార్థిస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనములు. ఈరోజు నీ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించారు ప్రభు, నీకు స్తోత్రాలు నాయన. ఎందరైతే వాక్య ప్రకారముగా మమ్మల్ని మేము సిద్ధపరచుకుని రాకడకు సిద్ధంగా ఉంటామని తీర్మానించుకుని చేతులు ఎత్తారు, దయచేసి వారి తీర్మానములు స్థిరపరచండి, వారి స్తుతులు స్వీకరించండి, వారిని ప్రత్యేకంగా ఆశీర్వదించండి. ప్రభుని క్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నాము దేవా, ఆమేన్. డియర్ చర్చ్, అందరూ అలాగే తలలు వంచి కళ్ళు మూసుకుని శిలువ ధ్యానంలో గడుపుదాం. దిస్ ఈస్ టైమ్ ఫర్ హోలీ కమ్యూనియన్. నిన్ను నువ్వు సరి చేసుకో. ఇది ప్రభువుని జ్ఞాపకం చేసుకునే సమయం, అనగా ప్రభు యొక్క శిలువను, ఆయన మరణమును, ఆయన పునరుద్ధానమును స్మరణకు తెచ్చుకునేటువంటి సమయం ఇది. గడిచిన పునరుద్ధానం నుంచి ఈ పునరుద్ధానం వరకు ఎలా ఉన్నారో ఒకసారి చెక్ చేసుకోండి. మీ చూపులు పాడైనవా?